నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న గణనాథుడు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో మూర్తి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు శ్రీకారం. వైభవంగా శ్రీకాళహస్తి భరద్వాజ మహర్షి ఉత్సవర్ల ఊరేగింపు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. కమిషనర్ మౌర్యతో కలిసి అధికారులతో వర్చువల్ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలుని కేసును ఛేదించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు. తల్లిదండ్రులు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ వెంకటనారాయణ విజ్ఞప్తి. బంగారుపాళెం మండలం మొగిలిఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు లారీ ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు వృషభ వాహనంపై భక్తులను కటాక్షించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రాత్రి వృషభ వాహనంపై వైభవంగా గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమానికి శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జీవో గురుప్రసాద్, అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మురళీమోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మురళీమోహన్ గతంలో నెల్లూరు ఆర్టీఓగా పనిచేస్తూ శుక్రవారం తిరుపతి డీటీఓగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రవాణా శాఖ అధికారిగా తిరుపతి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో మనకున్న 34 మండలాల పరిధిలో దాదాపుగా 7,35,488 వాహనాలు ఉన్నాయి. వాటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి. సో రహదారులు రాను రాను రక్తసిక్తం అవుతున్నాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతా ఉంది. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించే దానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ విభాగపు అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మారథాన్ రన్, వర్క్షాప్లు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని చోట్ల పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం, రోడ్లు, రైల్వే స్టేషన్లు, చెత్త కుప్పలు తదితర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛతా హీ సేవా నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, రవీంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, ఉద్యానవన అధికారి హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి పేరుకు అర్థం వచ్చేలా ఉన్న పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు, పరివార దేవతలకు ఏడాది పాటు నిర్వహించే నిత్య నైమిత్తిక పూజల్లో ఉత్సవాల్లో జరిగే దోషాలను నివారించి మూల విరాట్టులకు, ఉత్సవమూర్తులకు పునరుత్తేజాన్ని, శక్తిని ఇచ్చేలా వేదోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు వైభవోపేతంగా శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు యాగశాలలో కలశస్థాపన పూజలు ఆలయ ప్రధానార్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద కొలువుదీర్చి పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, ఆలయ ఈవో ఎంఎస్ మూర్తి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రముందు పవిత్రోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనాయి. ఈ పవిత్రోత్సవములు భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణముల వరకు కూడా 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటి రోజు ఈ రోజు ప్రాతకాలం నుండి హస్తులకు, భరద్వాజ మహర్షులకు, శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 మూగజీవాలకు భరద్వాజ మహర్షికి కూడా విశేషముగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ భరద్వాజ మహర్షి ఈ సాలిపురుగు, పాము, ఏనుగును కూడా 4 మాడ వీధులందు తీసుకెళ్లి భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయంలోనికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇవాళ సాయంత్రం ప్రదోష కాలం ముందు కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణము, వాస్తుశాంతి, యాగశాల ప్రవేశము, యాగశాలలో మొదటి కాల పూజలు కూడా హోమాలు ప్రారంభమవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. కమ్యూనిస్టు యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరి మృతికి సంతాపం ప్రకటించారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో శ్రీకాళహస్తిలో సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సిపిఎం నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సీతారాం యేచూరి అమర్ రహే అంటే నినాదాలిచ్చారు. సిపిఎం నాయకులు గఫూర్ మాట్లాడుతూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు బిడ్డ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ యావత్ ప్రపంచ దేశాల కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారన్నారు. వారు లేని లోటు తీర్చలేనిదని, యావత్ కమ్యూనిస్టు సమాజం మంచి నాయకత్వాన్ని కోల్పోయిందని అన్నారు. యావత్ కమ్యూనిస్టు సమాజానికి యేచూరి మృతి తీరని లోటని షరీఫ్, జేవీవి జిల్లా నాయకులు, సిపిఎం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధమ్మణి, గురవయ్య, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. సీతారాం యేచూరి స్టూడెంట్స్ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఈయనకు ఒక ముద్దు పేరుతో పిలుస్తారు, సీత అని పిలుస్తారు. ఇలాంటి వ్యక్తి రామాయణంలో సీతకు ఎంత గౌరవం, ఎంత భక్తి భావన ఉందో ఈయన ఎడల కూడా అదే విధమైనటువంటి ఆప్యాయతతో అన్ని పార్టీల వాళ్ళు, కేవలం కమ్యూనిస్టులే కాదు, కమ్యూనిస్టు దేశించే ఇతర పార్టీల వాళ్ళు కూడా ఈయన్ని ఆ విధంగా మనసును అక్కువ చేర్చుకునేవాళ్ళు. తిరుపతిలో భారతరత్న సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహం ప్రజలకు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. శ్రీనివాస సేతు నిర్మాణం సమయంలో పనుల సౌలభ్యం కోసం తొలగించబడిన ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహం శుక్రవారం తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించబడింది. భారతరత్న సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహాన్ని తిరుపతి నగరంలో పూర్ణకుంభం సర్కిల్ వద్ద యథాస్థానంలో పునఃప్రతిష్ఠ చేశారు. శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, అలాగే సంగీత విభాగాధిపతి డాక్టర్ శబరిగిరీష్ ప్రయత్నం, కృషి ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ల సంపూర్ణ సహకారం
ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహం పునఃప్రతిష్ఠించడానికి ఎంతో దోహదపడింది. కాగా సెప్టెంబర్ 16న ఎంఎస్ సుబ్బులక్ష్మి 108వ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ శబరిగిరీష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి శిష్యులతో కలిసి ఎంఎస్ సుబ్బులక్ష్మి పునఃప్రతిష్ఠ పనులను నిర్వహించారు. జయంతి సందర్భంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహం పునఃప్రతిష్ఠకు నోచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, గాత్ర సంగీత విభాగాధిపతి డాక్టర్ శబరిగిరీష్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో క్షేత్ర మూలవర్లైన శ్రీ కాళహస్తి భరద్వాజ మహర్షి ఉత్సవ మూలవర్లను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. క్షేత్ర మూలవర్లైన సాలెపురుగు, ఏనుగు, పాము, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశేష అభిషేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. క్షేత్ర మూలమూర్తులైన సాలెపురుగు, పాము, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాస్ ద్వారా నాయుడుపేట మరియు శ్రీకాళహస్తిలో ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులను ప్రారంభించారు. నాయుడుపేట గాంధీ మండపం ఏరియాలో రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు ఆధ్వర్యంలో రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఉచిత టైలరింగ్ శిక్షణ కోర్సులను 2 బ్యాచ్లను నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రీయ సేవా సమితి 1981లో ఆరంభించిన నాటి నుంచి కడుపులో ఉన్న బిడ్డ మొదలు పండు వయో ముసలి వాళ్ల వరకు 36 రకాల సంక్షేమ కార్యక్రమాలను ఉచితంగా పేద ప్రజలకు అందిస్తున్నామని తెలుపుతూ ఇందులో భాగంగా నాయుడుపేట మరియు పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో క్రష్ సెంటర్లు నిర్వహించామని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాస్ అన్ని కార్యక్రమాలను ఇక్కడ విస్తరించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి పద్ధతులు, కట్టుబాట్లు, కుటుంబాలను అభివృద్ధి పథంలో పయనించడానికి కావలసిన పూర్తి అవగాహనను శిక్షణ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆదాయం పెంపొందించుకునేందుకు వీలుగా ఉచిత శిక్షణా కేంద్రాలను ప్రారంభించి మెటీరియల్ను అందిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రాస్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రధాన కార్యదర్శి అనుమతితో అన్ని సంక్షేమ కార్యక్రమాలను పొదుపు సంఘాలతో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకొని తమ కుటుంబాలను మెరుగైన స్థితిలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పానగల్ రాస్ కార్యాలయంలో పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ హరికృష్ణ వారిచే 2 టైలరింగ్ బ్యాచ్లను, 1 బ్యూటీషియన్ కోర్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ రాస్ ద్వారా అందించే అన్ని వృత్తి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కుటుంబాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, శిక్షణలు పొంది వ్యాపారాభివృద్ధిలో తమ ప్రతిభను చాటుకునే వారికి తమ బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని తప్పక అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాస్ జనశిక్షణ సంస్థ అధికారులు డాక్టర్ సుధాకర్ రెడ్డి, హరిబాబు, రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్, సిబ్బంది, క్లస్టర్ లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. కాగా ముందస్తుగా హిందీ దివస్ వేడుకలను శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జై భారతమాత అంటూ నినాదాలిచ్చారు. హిందీ దివస్ వేడుకలు నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థులు హిందీలో రాసిన కవితలు ఆకట్టుకున్నాయి. హిందీ ఉపాధ్యాయురాలు నీలిమాబాయ్ అలాగే వి పావని మాట్లాడుతూ 1949లో భారత ప్రభుత్వం అధికారిక భాషగా హిందీని స్వీకరించినందుకు గౌరవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారతదేశమంతటా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఇది భారతదేశం గొప్ప భాషా వారసత్వాన్ని గుర్తించి మనలను బంధించే భాషకు నివాళులర్పించే రోజని తెలిపారు. విభిన్న దేశం కలిసి ప్రతి పాఠశాల పాఠ్యాంశాల్లో హిందీ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తున్నామన్నారు. పాఠ్యాంశాల్లో హిందీని చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, తద్వారా దేశంలో ఎక్కడకు విద్యార్థులు వారి భవిష్యత్తులో ఉద్యోగాల రీత్యా వెళ్లినా భాష వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, హిందీ జాతీయ భాష అని, ఈ భాషను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. हिंदी दिवस प्रत्येक वर्ष 1953 से मनाया जा रहा है, क्योंकि साहित्यकार मूर्धन्य साहित्यकार राजेंद्र सिंह का जन्मदिन के दिन से यह हिंदी दिवस मनाया जा रहा है। इसीलिए यह हिंदी दिवस मनाया जा रहा है।
It is celebrated as Hindi Divas from 1953. In our school, we are very much motivating our students to learn Hindi. We are conducting so many competitions. Etc. To cultivate, not motivate, to cultivate Hindi. And we are also hope all the students to learn better Hindi and go through Hindi to attain a good job in their future. Thank you. బెంగుళూరు చిత్తూరు 4వ జాతీయ రహదారిలోని బంగారుపాళెం మండలం మొగలిఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి బెంగుళూరుకు వెళుతున్న అలిపిరి ఆర్టీసీ డిపో బస్సును చిత్తూరు వైపు వస్తున్న కమ్మీలను తీసుకువెళుతున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి మలుపు వద్ద ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే బంగారుపాళెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు లారీని జేసీబీ యంత్రం ద్వారా తొలగించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు, బంగారుపాళెం, పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కాగా ప్రమాదం జరిగిన ఘటనను గూర్చి తెలుసుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు బంగారుపాలెం మండలం మోగ్లీ విలేజ్, మోగ్లీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పలమనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు. 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటివరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము. సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 33 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ 7 పేషెంట్స్, 7 మంది డెడ్. ఒక బ్లాక్ స్పాట్ బేసిక్లీ లాస్ట్ ఒక 6 నెలల్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి. టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము. ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇది డేంజరస్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం తరపున శ్రీశైలం ఈవో పెద్దిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరు దేవస్థానం అతిథి గృహం నుండి ఆలయంలోకి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, శ్రీశైలం ఏఈఓలు మోహన్, హరిదాస్, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్ బాబు, రంగస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న చెత్త తొలగింపు పనులు 2-3 రోజుల్లోపు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులను శుక్రవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించే పనులు వేగవంతం చేసి 2-3 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువల్లో తొలగించిన చెత్త తదితరాలను ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే కాలువల్లో ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనివలన ప్రజలకు ఇబ్బంది అవుతుందని త్వరగా పనులు పూర్తి చేయించాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని హెల్త్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సంజయ్య, సుమతి తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద నెలకొల్పిన విజయ గణపతి ప్రతిమ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో గణపతి హోమం, నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 27 ఏళ్లుగా గణపతి పూజలు నిర్వహిస్తూ లోక కళ్యాణార్థం హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు కోలా ఆనంద్ తెలిపారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ప్రతిమ వద్ద విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు, అర్చకులు హోమగుండాలను ఏర్పాటు చేసి కోలా ఆనంద్ దంపతుల ఆధ్వర్యంలో గణపతి హోమం, నవగ్రహ హోమ పూజలను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కోలా ఆనంద్ ప్రారంభించి పంపిణీ చేశారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ గత 27 ఏళ్లుగా విజయ గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి గణపతి హోమం, నవగ్రహ హోమాలు లోక కళ్యాణార్థం ప్రతి ఏటా నిర్వహిస్తూ భక్తులకు పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని, గణనాథుని ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వజ్రం కిషోర్, చందు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజరత్ జుమ్లే షావలి పీర్ దర్గాను శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ నరసింహమూర్తి మరియు 1 టౌన్ సిఐ గోపి దర్శించుకున్నారు. ముందుగా దర్గా కమిటీ సభ్యులు డీఎస్పీ మరియు సిఐకు స్వాగతం పలికి హజరత్ జుమ్లేషా పీర్ దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్గా స్వామి దర్శనార్థం డీఎస్పీ నరసింహమూర్తికి మరియు 1 టౌన్ సిఐ గోపికు బాబా శేషవస్త్రాన్ని బహుకరించి దర్గా విశిష్టతను తెలియజేశారు. అలాగే విశాలాంధ్ర నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన కోటేశ్వరరావును ఆశీర్వదించి దర్గా స్వామి యొక్క శేషవస్త్రం బహుకరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దర్గా ఉర్సు కమిటీ ప్రెసిడెంట్ ఓరిగంటి నాగేశ్వరరావు, న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, కన్వీనర్ ఎంఎస్ జముర్ బాదుషా, మహమ్మద్ అన్సర్, షేక్ దిలావర్ హుస్సేన్, షేక్ మస్తాన్ వలీ, రామచంద్రయ్య, కె ఉదయ్ భాస్కర్, యాకూబ్, పి బాబాజాన్, రహీం ఖాన్, దర్గా మీడియా ప్రతినిధి హాకీం తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. A to Z ఎక్స్ట్రాటిక్ పార్కులను భవిష్యత్తులో తమ ప్రతిపక్ష పార్టీల వారికైనా కల్పించి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు. కరకంబాడి రోడ్ తెలుగంగ పంప్ హౌస్ దగ్గర నూతనంగా ప్రారంభించిన A to Z ఎక్స్ట్రాటిక్ పార్క్
మరియు రెస్టారెంట్ను శుక్రవారం ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి, పార్క్ అధినేత హర్షవర్ధన్ తదితరులతో కలిసి నాని మాట్లాడుతూ, నీలి మీడియా తమపై ఎన్ని ఆరోపణలు చేసినా తాము అందరినీ కలుపుకుపోతామని, అందరి ద్వారా ప్రజాసేవ చేస్తామని పిలుపునిచ్చారు. ఈ రెస్టారెంట్లో A to Z ఎక్స్టాటిక్ పార్క్ ఒక ప్రత్యేకత అని, కుటుంబంతో సహా ఈ రెస్టారెంట్కి విచ్చేసిన వారి పిల్లలకు ఒక చిన్న జూ పార్కును తలపించే విధంగా ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఇందులో ఒంటెలు, గుర్రాలు, పాములు, కుందేళ్లు, చేపలు, పక్షులు, కోళ్లకు సంబంధించినవి ఉండడం ఒక ప్రత్యేకతను చోటు చేసుకుందన్నారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈరోజు దీన్ని ఓపెన్ చేసుకుంటుంది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వంలో చూడొచ్చు. ఈ రోజు నిరుద్యోగులు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునే దానికి మేము ముందుకు వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చిన్న లోకేష్ బాబు గారు కానీ, దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈ రోజు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ టోటల్ 85 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్ స్థానికంగా మాకు వచ్చి ఉన్నట్టు వరకు సుమారు 30 నుంచి 35 మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు. మీ ద్వారా కూడా యజమానానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొందరు ఈ నీలి ఛానల్స్ లో, నీలి పేపర్ లో ఏదేదో రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ గానీ మేము డెవలప్మెంట్ కి ముందుంటాం. కాబట్టి వైసీపీ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం. గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన ఘనత ఆ ప్రభుత్వంలో ఉంది. ఈ సంవత్సరంలో అటువంటిది మా దగ్గర జరగదు. మేము ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందు ఉంటాం. కాబట్టి ఇదందరూ గమనించాలి. మీడియా సోదరులు కూడా దీన్ని కూడా గమనిస్తూ చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు కూడా మాకు చేయూత ఇవ్వాలంటే మీ ద్వారా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ సెల్వంతో కలిసి జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తారమైన అవకాశాలు కలవని తెలిపారు. యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలైన ముఖ్య బీచ్ల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎకో టూరిజం క్లబ్లను వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేసి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా లఘు చిత్ర పోటీలను నిర్వహించడం వలన పర్యాటక రంగంపై ఆసక్తితో పాటు పర్యాటక ప్రదేశాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మెప్మా పీడీ ప్రభావతి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలలో విలీనం చేసి సచివాలయ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, గ్రామ సర్పంచ్ నిధులను సైతం జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గ్రామ పంచాయతీలకు తిరిగి జీవం పోస్తున్నారని కొనియాడారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 9,000 కోట్లను గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి గ్రామ స్థాయిలో ఉన్న వార్డు సభ్యులను, మండల స్థాయిలో ఎంపీటీసీలను, మున్సిపాలిటీలలో కౌన్సిలర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిపిఓ తదితర అధికారులతో జిల్లా అధికారులతో కలిసి సమీక్షించి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్ ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ టిల్ అక్టోబర్ 2 దాని మీద మనకి చాలా డీటెయిల్గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు.
సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్టోబర్ 2 నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 వీక్స్లో ఈచ్ డిపార్ట్మెంట్కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days my focus will be mostly on cleanliness drives, especially with focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing health checkup to all the sanitation workers. సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మ్యాక్సిమం మనము డ్రోన్స్ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2 అక్టోబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్తో మనం ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ బీట్ డాన్స్ బీట్ మ్యూజిక్ బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్ అది మీరు షేర్ చేయండి. నెక్స్ట్ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సభలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్తులు వేరువేరుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో 1958 బ్యాచ్ ఐఏఎస్ చల్లా భీమేశ్వరరావుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ధార్మిక జీవనానికి ఆయువు పట్టు తిరుమల అంటూ స్పష్టం చేశారు. ప్రపంచంలో అందరికీ ఈ క్షేత్రమే ప్రధాన కేంద్ర బిందువని తెలిపారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని తెలిపారు. వరదల్లో ఆస్తులు కోల్పోయిన వారందరూ యథాస్థితికి చేరాలని ఆకాంక్షించామని తెలిపారు. గతంలో తలెత్తిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం టీటీడీ ఈవో అదనపు ఈవోలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. వాళ్ళ స్వామివారి దర్శనం వారి అనుగ్రహం వల్ల దివ్యంగా జరిగింది. ప్రత్యేకంగా ఇవాళ రావడానికి కారణం 1958వ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చల్లా భీమేశ్వరరావు గారని వారు వారి పత్ని దర్శనానికి అనేక సార్లు వారి మనసులో ఉంది. వారి కోరిక తీర్చడానికి స్వామివారు నన్ను ఈ విధంగా ఇక్కడికి లాక్కుని వచ్చారు. వారు గొప్ప దేశభక్తుడు. ఈ వయసులో కూడా ఇంకా దేశం కోసం అని చెప్పి అనేక మౌలికమైన అంశాల మీద ఆయన వ్యాసాలు రాయడం, గ్రంథాలు రాయటం చేస్తున్నారు. వారి దర్శనం కోసమే మేము వచ్చాం. స్వామివారి అదృష్టం మాకు కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అది మాకు పుట్టినింటిలాగానే లెక్క. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పలకరించే విధానం కానీ చూపించే ఆదరణ కానీ అది ఒక నూతనమైన ఒక ఉత్సాహాన్ని మాకు ఇస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం
ఇవాళ ధార్మిక జీవనానికి కూడా ఇది గొప్ప ఆయుపట్టు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ కూడా ఈ క్షేత్రమే ప్రధానమైన బిందు. అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, పోషిస్తున్నారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదించాలి. రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు పడింది. ఆ వరదల పుణ్యమని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు. వారందరికీ ఉపశమనం కలగాలని, వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులు కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. ఇంతకంటే చెప్పేదేమీ లేదు. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు నిరంతరం వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధానంగా శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు. అప్పుడప్పుడు పంచుకుంటున్నారు. తోచిన విధంగా వారికి సహాయం అందిస్తూ ఈ క్షేత్రంలో కూడా సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఇలాంటి క్షేత్రాలని సేవిస్తూ వారి జీవితాలని ధన్యం చేసుకోవాలని ఈ క్షేత్రం నుంచి వారందరికీ పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలు, కష్టాల్లో ఉన్న రైతన్నల కష్టాలు తొలగాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబుపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓం వెంకటేశాయ నమ. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని, ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని, కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ శాసనసభ్యుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడి స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది. అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక్కసారి స్వామివారిని వేడుకుంటున్న తెలుగు రాష్ట్రాల, 2 రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని, ప్రత్యేకంగా కష్టాలలో ఉన్న రైతుల కష్టాలు దూరం చేసే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఇక్కడి దర్శనానికి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతిని మాటలలో వర్ణించలేనటువంటి అనుభూతిని, మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు కొంత మందగించినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు కానీ, కళ్యాణ మండపాలు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ నిధులను వెచ్చించి చాలా ధార్మిక కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు ఉండేనో ఆ రకంగా ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలని గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భక్తులకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు తెలంగాణ రాష్ట్ర ధార్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి విఘ్ననాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో మూర్తి స్వామివారికి వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆపై పట్టు వస్త్రాలను సమర్పించి విఘ్ననాథుని చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆలయ ఈవోకు వేదాశీర్వచనం నిర్వహించారు. కార్పొరేట్స్ అంటే ఒక జిఎంఆర్ కావచ్చు, ఏఎంఆర్ కావచ్చు, లేకుంటే ఒక మెగా కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక టాటా కావచ్చు, ఇట్లా కంపెనీస్ నుంచి కానీ మనం కానీ పెట్టగలిగితే ఎందుకంటే వాళ్ళందరూ భక్తులే, కానీ ఏ రకంగా వారిని అకామిడేట్ చేయాలో మనకు అర్థం కాదు. వాళ్ళకి మెయిల్స్ రాసి లెటర్స్ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒక బోర్డులో ఒక భాగంగా చేరగలిగితే, కార్పొరేట్ కంపెనీస్ కానీ భాగంగా చేరగలిగితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, స్వామివారి డెవలప్మెంట్లో వాళ్ళు పాత్ర అవుతారు. వాళ్ళు ఎందుకు పెడితే బాగుంటుంది అంటున్నానంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది, ఆ మేధస్సు ఉంది, ఆ శక్తి ఉంది, స్వామివారికి కోట్లాది రూపాయలు ఇచ్చే భక్తి ఉంది. కాబట్టి ఇవన్నీ అనుసంధానం అయితే బ్రహ్మాండంగా ఈ రెండు గుళ్ళు మరి బ్రహ్మాండంగా ఇప్పటికే కాణిపాకం ఉన్న కాళేశ్వరన్న తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దీనికి ప్రాపర్ ఒక ఫ్రీ బస్సెస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఏ రకంగా చేయాలో ప్యాకేజింగ్, ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ప్యాకేజ్తో పాటు కాణిపాకం, ఒకటి శ్రీకాళహస్తి, ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ ప్యాకేజ్ లాగా పెట్టడం, ఎయిర్లైన్స్ వాడుకోవడం. సో డిఫరెంట్ లెవెల్లో కూడా మనందరూ ఆలోచిస్తాం. అట్లనే కాణిపాకం కావచ్చు, కాళహస్తి కూడా ఎయిర్పోర్ట్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన వెంటనే అక్కడే సో టికెటింగ్స్ అన్నీ కూడా అక్కడే తీసుకొని ఏ రకంగా స్వామివారికి కొండపైన చేస్తున్నారు, అదే రకంగా మరి తిరుమలది కింద ఈ రెండు స్వాములు కూడా పెద్ద పెనుమార్పు చూడబోతున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం నుంచి జ్ఞానప్రసూనాంబ సమేత పరమేశ్వరుడు ఆశీర్వాదంగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు అర్చక సమేతంగా, అధికార సమేతంగా ఈరోజు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఉత్సవ సాంప్రదాయాల్లో ఇదొక పరంపరగా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడైనటువంటి వినాయక స్వామి వారికి ఈ రకమైనటువంటి ఆశీస్సులు పంపుతున్నట్లుగా ఐతిహ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి కుటుంబం మరింత స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది. ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, చుట్టుపక్కల ప్రజలను, భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం, సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది, సహాయం ఉంటుంది అన్నటువంటి నాకు తెలియని ఎన్నో విషయాల్ని మా అన్న సుధీర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే నేను నిన్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వారి సహృద్భావ ఆలోచనకి నేను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలుని మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామని తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ తెలియజేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలుడు తప్పిపోయిన ఉదంతాన్ని వివరించి బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కేసును ఛేదించిన ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ డి మహేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రవి, పిసి మణికంఠను ఈ సందర్భంగా అభినందించారు. బాలాజీ అనే పిల్లవాడు 18 నెలల పిల్లవాడు, తండ్రి పేరు కైలాష్, వాళ్ళ అమ్మ పేరు మనీషా, పూలంగడామ లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆమె
ఇంకా ఏం తెలియక బాలుని దగ్గర పెట్టుకుంటుంది. నేను ఎవరు చెప్పాలో తెలియక నేను ఊరికి వెళ్ళాను, ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ బాలుడు ఈ బాలుడు ఒకటే అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. మణికంఠ రవి అంటే డిఫరెంట్ టీమ్ ఎఫర్ట్ చేస్తున్నా బట్ ఈ టీముకు డిటెక్ట్ చేసే ఆస్కారం దొరికింది. ఇది ప్రత్యేకంగా చాలా మిస్సింగ్ కేర్ చిన్న బాలుడని అనుకోకుండా చాలా స్పీడ్గా చేయడం వల్ల దొరికింది. కొద్ది రోజులు పోతే మర్చిపోవడం జరుగుతుంది, మళ్ళీ ఆ క్లూస్ కానీ దొరకవు. అలాంటి పరిస్థితుల్లో మనకు ఎస్పీ గారు ప్రత్యేక చొరవ చూపి వినాయక నిమజ్జనం ఎన్ని ఉన్నాయి కానీ దీనికి సపరేట్ టీములు పెట్టి చేయడం వల్ల ఈస్ట్ పోలీసులు వెంటనే కనుక్కోవడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు ప్రకటించారు. మణికంఠకు దీంట్లో చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా ఎస్పీ గారికి మా తిరుపతి సబ్ డివిజన్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా తరఫున తెలుపుకుంటున్నాను. బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు బాణావత్ గుండాల నాయక్ సంతాప సభ సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు గిరిజన భవన్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు బి వెంకటరమణ నాయక్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో గిరిజన బంజారా నాయకులతో కలిసి వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15న తిరుపతి బైరాగిపట్టణలోని గిరిజన భవన్లో ఉదయం 11 గంటలకు బంజారా ముద్దుబిడ్డ బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు బాణావత్ గుండాల నాయక్ సంతాప సభ జరుగుతుందని, కులమతాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గుండాల నాయక్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి శివ తదితర బంజారా నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. మా నాయకుడు మాతో ఈరోజు మా మధ్యన లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము. 15వ తేదీ ఆదివారం గిరిజన్ భవన్లో మా కుల సంఘాలందరూ కలిసి సంతాప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంతాప సభకి కులమత అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కుల సంఘాల వాళ్ళు రేపు ఆదివారం 10 గంటలకి 10-11 మధ్యన గిరిజన్ భవన్ లో సంతాప సభ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులో కాకుండా మన బీసీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అనేక పార్టీ నాయకులు కూడా ఇచ్చేసి ఆ సంతాప సభని జయప్రదం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూర్పించాలని మేము మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేత్రపర్వంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న గణనాథుడు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో మూర్తి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు శ్రీకారం. వైభవంగా శ్రీకాళహస్తి భరద్వాజ మహర్షి ఉత్సవర్ల ఊరేగింపు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. కమిషనర్ మౌర్యతో కలిసి అధికారులతో వర్చువల్ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలుని కేసును ఛేదించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు. తల్లిదండ్రులు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ వెంకటనారాయణ విజ్ఞప్తి. బంగారుపాలెం మండలం మొగిలిఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.